My colleague AP Bureau Chief Mr. Ishwar is there. Yes, Ishwar. మీకున్న అప్డేట్స్ ఏంటి? కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట ఏదైతే జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. అక్కడ వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ సానుభూతి పరులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక రౌడీజానికి మరొకసారి తెరలేపారని చెప్పొచ్చు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకునే మీడియా పైన కూడా దాడులకు తెగబడుతున్నారంటే ఏ స్థాయిలో వాళ్ళు బరి తెగించారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజాస్వామ్యంలో మీడియాకి ఒక స్వేచ్ఛ ఉండాలి. అటువంటి మీడియా మీద కూడా వాళ్ళు చేసే అరాచకాలు కావచ్చు, దాడులు కావచ్చు, వాళ్ళు చేసే ఏదైతే వేట కొడవళ్ళు, బాంబుల సంస్కృతి ఏదైతే ఉందో పులివెందుల పరిసర ప్రాంతాల్లో, దాన్ని మరొకసారి చూపించాలి, మీడియాను కూడా భయభ్రాంతులకు గురి చేయాలి అంటూ కూడా వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆ మీడియా మీద కూడా తెగబడుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కవరేజ్ కోసం వెళ్ళినటువంటి బీఆర్కే న్యూస్ ప్రతినిధులపైన దాడి కూడా చేసిన ఘటన ఈ రోజు యావత్తు మీడియా ప్రపంచాన్ని కూడా ఒక్కసారిగా కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఒకసారి ఒంటిమిట్ట అదేవిధంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం ఏదైతే ఉందో దాంట్లో ఏ రాజకీయ పార్టీలు ఏ విధంగా అక్కడ వ్యవహారం చేస్తున్నాయి, ఏ విధంగా ఘర్షణ వాతావరణానికి ప్రేరేపిస్తున్నారనే దాని మీద మన దగ్గర ఒక ఖచ్చితమైన సమాచారం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే వచ్చింది. రెండు ప్రాంతాల్లో కూడా అటు ఒంటిమిట్ట పులివెందుల రెండు చోట్ల కూడా తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందే అవకాశాలు అయితే ఖచ్చితంగా అందుతుంది. రాజకీయ విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం రెండవ స్థానం కోసం కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీటెక్ రవి చెప్పిన దాని ప్రకారం దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 100 కోట్ల రూపాయల డబ్బులు ఎదజల్లారు. ఏదో రకంగా పులివెందులంటే రాజశేఖర్ రెడ్డి అడ్డా, అలాగే జగన్మోహన్ రెడ్డి అడ్డా. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుపొందాలి, వాళ్ళ ఏదైతే మనుగడ సాధ్యపడాలి. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చతికిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఉనికి చాటుకోవాలంటే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా అక్కడ గెలుపు బావుట ఎగరేయాలనే భావనలో వాళ్ళు గతంలో నిక్కర్ స్కామ్ కావచ్చు, లేకపోతే వివిధ రకాల 5 సంవత్సరాలు ఒక విధ్వంసకరమైన వాతావరణంలో పాలన చేశారు కాబట్టి, కావాల్సినంత డబ్బు బ్లాక్ లో దోచుకున్నారు కాబట్టి ఆ డబ్బును ఎదజల్లుతున్నారంటూ బీటెక్ రవితో పాటు ఏదైతే ఆదినారాయణ రెడ్డి అక్కడ ఇప్పుడు ఎలక్షన్లకి ఇన్ఛార్జ్ గా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి గతంలో మంత్రిగా చేసినటువంటి ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి లేవనెత్తిన అంశాలు కావచ్చు, మరోవైపు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఒక పక్క మద్యం స్కామ్ లో వైసీపీ నాయకులు ఇరుక్కోవటం, మరోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసు, ఈ మట్టికి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పనిచేస్తున్నాయనేది మన దగ్గర ఉన్నటువంటి తాజా సమాచారం. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం ప్రజల్లో ఉంది. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారు అనేది టీడీపీ వాదనగా ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలందరూ కూడా మీడియా సమావేశం పెట్టి మరి పెద్ద ఎత్తున ఒక వాగ్వాదానికి కూడా దిగే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మా అభ్యర్థుల్ని, ఏజెంట్లని పోలింగ్ బూతుల్లోకి రానివ్వట్లేదు, పోలింగ్ బూతుల్లోకి వెళ్తే చంపేస్తామని బీటెక్ రవి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. విజయవాడ ఈసీ కార్యాలయం దగ్గర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఒంటిమిట్టతో పాటు ఏదైతే పులివెందుల పరిసర ప్రాంతాల్లో ఉన్న కొన్ని గ్రామాల్లో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. Yes, Mr. Ishwar, you please be on the line.